రేవంత్ మాటలకు చేతలకు పొంతన లేదన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆగదన్నారు. బిల్లును ఆపే శక్తి కాంగ్రెస్ కుందా అని ప్రశ్నించారు. గతంలో ఆర్టికల్ 370ని రద్దు చేసి చూపించామని, ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా ఆమోదింపజేస్తామన్నారు రఘునందన్. కాంగ్రెస్ లో జాతీయ నేత కావాలని రేవంత్ కలలు కంటున్నారన్నారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. మనతో పాటు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ విషయంలో బీజేపీ దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేయబోతుంది, దీన్ని ఎదుర్కొంటామంటూ చెప్తున్న వ్యాఖ్యలను ఎలా చూస్తారు? సో ఒక్క రేవంత్ రెడ్డి కాదు, ఈ రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు. 28 రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు ఉన్నారు. భారత రాజ్యాంగం ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మనం ఈ మాటలు మాట్లాడుకుంటా ఉన్నాం. భారత రాజ్యాంగం ఏం చెప్పింది డీలిమిటేషన్ విషయంలో అనేది ముందు రేవంత్ రెడ్డి గారిని చదువుమనండి, లేదా వారికి ఉన్నటువంటి అడ్వకేట్స్ తోటి సలహా తీసుకోమని చెప్పుండ్రు. ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలో పెరుగుతున్నటువంటి జనాభాను దృష్టిలో పెట్టుకొని డీలిమిటేషన్ ఎట్లా చేయాలని భారత రాజ్యాంగం కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. దానికి భిన్నంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎక్కడ కూడా పనిచేయట్లేదు. కొద్ది రోజులు ఉత్తరాది దక్షిణాది జనాభా ప్రాతిపదిక ఇట్లా ఏదో ఆర్గ్యుమెంట్ పెట్టినారు. ఆడలేక మధ్యలో ఓడినట్టు ఏం మాట్లాడాలనో తెలియక కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఢిల్లీలో కరువైనరు కాబట్టి ఈయన ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులలో నేనే పెద్దోడిని అనుకొని, బాగా పైసలు ఎక్కువైనాయి అనుకొని ఢిల్లీకి పోయి నేనే కాంగ్రెస్ని నడిపిస్తా అని చెప్పి ఏదో కొత్త కథ మొదలు పెట్టినట్టు కనబడతా ఉంది ముఖ్యమంత్రి గారు. మహిళా రిజర్వేషన్ల సాకున ఈ డీలిమిటేషన్ కూడా తీసుకొస్తున్నారు. మహిళా రిజర్వేషన్ల నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే బీజేపీ ఏర్పడి 40 ఏళ్ళు అవుతుంది. ఈ 40 ఏళ్ళలో ఒక్క జాతీయ అధ్యక్షురాలని కూడా పార్టీకి మహిళకి ఇవ్వలేదు కదా అన్నది ప్రశ్న. మీరు చేసింది ఎవరిని? జవహర్లాల్ నెహ్రూ బిడ్డను చేసుకున్నారు. ఇండియన్ కాకుండా ఇటలీకి వెళ్ళి తెచ్చుకున్నామని తెచ్చి 18 ఏళ్ళు ఉంచుకున్నారు. మీ దగ్గర ఎలక్షన్లు ఉండే, మీ దగ్గర సిస్టమ్ ఉండదు. వాళ్ళిద్దరేనా? ఇందిరాగాంధీ సోనియా గాంధీలు ఇద్దరే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల. వాళ్ళైనా మహిళల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకో మాట కూడా మాట్లాడండి, ముఖ్యమంత్రులను చేసిర్రా అని. జాతీయ స్థాయిలో తనని తాను పెద్దగా చేసుకునేందుకు ఈయనేదో దక్షిణాదిని రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఒక గొప్ప నాయకుడిగా ఎక్స్పోజర్ ఇచ్చి చేసుకున్న ప్రయత్నం తప్ప ఈయన ఏం చేసినా, ఈయన ఢిల్లీకి వచ్చినా ఆగదు, ఈయన గల్లీలో ఆగదు, ఇంకేం చేసినా డీలిమిటేషన్ ఆగదు, ఇంకేం చేసినా మహిళా రిజర్వేషన్ బిల్ కూడా ఆగదు. అది మనం చూడొచ్చు. డీలిమిటేషన్ మీద ఎటువంటి అపోహలు సృష్టించినా ఆగే ప్రసక్తే లేదు. ఢిల్లీలో జాతీయ స్థాయి నేతల ఊహించుకోవడం కోసమే ఇలాంటి ఒక డీలిమిటేషన్ మీద ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చెప్తున్నారు. కెమెరామెన్ నవీన్తో విద్యాసాగర్, TV9 హైదరాబాద్.